లంకలో ఉన్న వారందరూ రాక్షసులు కాదు. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవహింస చేయననేవాడు. దీంతో రావణుడు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుని చెంతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికి హితబోధ చేసేవాడు మధ్వాసురుడు. సీత జాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసుడు అతనికి వీరభక్తుడుగా మారిపోయాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్టు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు. రామరావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గొనాలని మధ్వాసుడికి పిలుపొచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశాడు. ద్వాపర యుగంలోనూ మళ్లీ మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు దురదృష్టవశాత్తు కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మధ్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు. ఒకరోజు పక్కన ఉన్న కాలువలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి తినడానికి మామిడి పండు ఇచ్చింది. అప్పటి నుంచి రోజు ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి, నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమని మధ్యుడు అడిగాడు. దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. దీనికి పులకించిన మధ్యుడు, స్వామి నిన్ను ఒకే ఒకటి కోరతాను, దాన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుకోమన్నాడు. మధ్యుడు, స్వామి నిన్ను విడిచి నేను ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు. దీనికి సరేనన్న హనుమంతుడు, నువ్వు మధ్య చెట్టుగా అవతరిస్తే దాని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు. అలా వెలసిన దేవాలయమే మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. జై హనుమాన్.